అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదానికి చెక్ పెట్టారు కావేరి. సోషల్ మీడియాలో మొదలైనటువంటి రచ్చకు తెరదించారు. అల్లు అర్జున్కు క్షమాపణ చెప్పారు కావేరి స్వీకృతి. పాడ్కాస్ట్ను డిలీట్ చేసినట్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటీవల అల్లు అర్జున్ను కలవాలంటే 42 రూల్స్ తప్పనిసరి అంటూ కావేరి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్తో అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్లయింది. తీవ్ర అసహనానికి లోనైనటువంటి అల్లు ఫ్యాన్స్ తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఎట్టకేలకు అల్లు అర్జున్ 42 రూల్స్కి సంబంధించి తెరదించినట్లయింది. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాలని? బాలీవుడ్ కాదు, యావత్ దేశం కూడా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ విధంగా చూస్తుందో అందరికీ తెలిసింది. ఈ కామెంట్స్తో మరో రకంగా ప్రొజెక్ట్ చేసినట్లయింది అనేది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? గత కొన్ని రోజులుగా కేవలం ఏపీ తెలంగాణ సినిమా అభిమానులే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన అంశం ఈ 42 రూల్స్. మనకు కావేరి బారువా అనే ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ మరియు మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆమె స్వీకృతి పాడ్కాస్ట్ అదే ఒక టాక్ షో, ఏదైతే పాడ్కాస్ట్ టాక్ షో ఉందో దానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ తో తాను యాడ్ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు జరిగిన అనుభవాన్ని అందులో వివరించారు. దాంట్లో భాగంగానే ఆయన దగ్గర ఎలా ప్రవర్తించాలనేది 42 రూల్స్ మాకు ఇచ్చారు, మేము అవి పాటించాల్సి వచ్చింది అనే రీతిలో ఆవిడ కామెంట్ చేయడం చాలా సెన్సేషన్ అయింది. దీన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ టీం నుంచి ప్రకటన రావడం, తదుపరి లీగల్ చర్యలకు సంబంధించి మేము ముందుకెళ్తాము అనే ఒక సంకేతాన్ని అందులో ఇవ్వడం అనేది వ్యవహారాన్ని చాలా దూరం తీసుకెళ్లింది. ఇక్కడ కావేరి బారువా అని ఎవరైతే ఈ వివాదానికి కారణమయ్యారో ఆవిడ ఈరోజు క్షమాపణ కోరుతూ తన దగ్గర ఈ 42 రూల్స్ కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని సోషల్ మీడియాలో అపాలజీని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఆమె పాల్గొన్న స్వీకృతి టాక్స్ ఏదైతే ఉందో ఆ యాజమాన్యం కూడా క్షమాపణ కోరుతూ ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం కోణం మనం ఈ కాంట్రవర్సీ మొత్తాన్ని మనం చూసుకుంటే కనుక ఉద్దేశపూర్వకంగా బన్నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగినట్టుగా అయితే కనపడుతోంది. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ అనేది పాన్ ఇండియా స్థాయిలో పెరిగిందన్నది వాస్తవం. ఏకంగా బాలీవుడ్ కే సాధ్యం కాని రికార్డులను బాహుబలి సాధిస్తే దాని తర్వాత దాన్ని మించిపోయేలాగా పుష్ప 2 కొత్త మైలురాళ్లు అందుకోవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఎవరైనా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేయడం వల్ల సౌత్ హీరోల మీద ఒక చులకన భావన తీసుకురావచ్చు అనే ప్రయత్నం అయితే జరిగిందన్న కామెంట్స్, అంటే ఫ్యాన్స్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని మనం కాదనలేని పరిస్థితి అయితే కనబడుతోంది. ఎందుకంటే 42 రూల్స్ అనేది ఏదైతే ఆమె చెప్పుకొచ్చిందో అది మీడియా జర్నలిస్టులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, చాలా మంది అల్లు అర్జున్ కలిశారు, ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు, ఎన్నో జరిగాయి. రవీంద్ర, కొంతమంది అంటే సరే వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారనేటువంటి అంశం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఒక వర్గం చెప్తోంది ఏంటంటే లేనిదే వాళ్ళ ఆ రూల్స్ని బయట పెడతారా, లేకపోతే అది పేపర్ వైజ్గా ఆ రూల్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ దీనికి సంబంధించి వాళ్ళ రూల్స్ పెట్టారు కాబట్టి వాళ్ళు చెప్తారు, లేనిది ఎందుకు చెప్తారు ఇలాంటి పాడ్కాస్ట్లో. సరే, గుసగుసలు అనేవి వినిపిస్తే వారు అంతర్గతంగా చర్చించుకునే పక్కన ఉంటాయి. వాస్తవం కాబట్టే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వాళ్ళ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారనేటువంటి ఒక మాట కూడా ఒక వర్గం క్లియర్ కట్గా వారిస్తున్నటువంటి పరిస్థితి. అది వ్యతిరేక వర్గమా, అనుకూల వర్గమా, కామన్ మ్యాన్ అనేటువంటి పక్కన పెడితే అదొక డిస్కషన్ కూడా నడుస్తుంది కదా రవీంద్ర. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. నిప్పులేందే పొగరాదు కాబట్టి ఆమె చెప్పింది అనేది ఒక వర్గం, మీరు అన్నట్టు. అంటే ఎంతో కొంత నిజం ఉండకపోతే ఆవిడ ఎలా ఎందుకు మాట్లాడతారో అనేది. అంటే ఇక్కడ తగిన ఆధారాలు లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసిన వాదన అనేది బలహీనపడుతుంది. ఇప్పుడు ఆమె ఏదైతే కావేరి బారువా ఏదైతే 42 రూల్స్ గురించి చెప్పిందో అవి వేరే వాళ్ళకి అప్లై అయ్యాయి కానీ వేరే వాళ్ళు పాటించారని కానీ, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళినప్పుడు ఇవే నిబంధనలు చెప్పారని కానీ ఎలాంటి ఆధారాలు కానీ ఆ వీడియోలు కానీ ఇంటర్వ్యూలు కానీ అక్కడ లేవు. కాబట్టి ఇక్కడ అభిమానులు ఏమంటున్నారు, ఇది ఉద్దేశపూర్వకంగా అన్నారనేది వాళ్ళ వర్షన్. ఎంతో కొంత నిజం ఉంటుంది అనేది కనుక వాస్తవమే అనుకుంటే కనుక ఆ కావేరి కనీసం అంటే ఒక ప్రూఫ్ లాంటిదో లేకపోతే ఏదైనా చిన్న క్లిప్ లాంటిదో ఏదైనా
ఆధారంగా చూపించి ఉంటే మరింత బలం చేకూరేది. మ్మ్. మనకు ఇంతకుముందు నటుడు అర్షద్ వార్సి ప్రభాస్ ని అవమానించే రీతిలో ఒక కామెంట్ చేశారనేది ఒక 2 సంవత్సరాల క్రితం దుమారం రేపింది. అవును. తర్వాత ఆయన నేను అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నన్ను అపార్థం చేసుకున్నారు అనేది ఆయన ఏదో చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి సంఘటనలు అయితే తరచుగా జరుగుతున్న మాట వాస్తవం. మ్మ్. మనకు అల్లు అర్జున్ ఇంట్లో విషాదం జరిగినప్పుడు వందలాది మంది నటీనటులు సాంకేతిక నిపుణులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. పుష్ప 2 ఉదంతం జరిగినప్పుడు చాలా మంది ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. తర్వాత అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చినప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో, దుర్ఘటన, ఒక మహిళ చనిపోవడం అనేది, ఆ సమయంలో కూడా ఇలాంటి ప్రోటోకాల్స్ కానీ ఇవేవి కానీ పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. మ్మ్. ఒకవేళ ఇవి నిజం అనుకునే పక్షంలో అయితే ఆ సంధ్యా థియేటర్లో అదంతా జరిగేది కాదు అనేది ఒక వర్గం చేస్తున్న వాదన. ఇక్కడ రకరకాల కోణాలు అయితే ఉన్నాయి. ఇక్కడ లీగల్ గా అల్లు అర్జున్ టీం ప్రొసీడ్ అవుతామని చెప్పింది కాబట్టి, అంటే మిగతా స్టార్స్ విషయంలో కూడా ఒక చర్చ అయితే చోటు చేసుకుంది కదా. సౌత్ నుంచి పర్టికులర్గా తెలుగు సినిమా ఏ విధంగా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ వసూలు చేయడం కావచ్చు, గుర్తింపు తీసుకొచ్చుకోవడం కావచ్చు, సంచలనం సృష్టించడం కావచ్చు. ఈ నేపథ్యంలో సౌత్కు సంబంధించి పర్టికులర్గా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు ఈ విధంగా అనేటువంటి ఒక చర్చ, దీన్ని ఎలా చూడాలంటారు రవీంద్ర? మనం ఆ చర్చను కూడా మనం కాదనలేము. మ్మ్. ఎందుకంటే మనము 1990s లో తీసుకుంటే కనుక చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మన దగ్గర హిందీలో వాళ్ళు ఆ బ్లాక్ బస్టర్లు కానీ లేకపోతే ఒక పెద్ద స్థాయిలో ప్రొడ్యూస్ చేసుకోవడం కానీ జరగలేదు. అవును. రజనీకాంత్, కమల్ హాసన్ కూడా విఫలమయ్యారు ఆ విషయంలో. మ్మ్. వాళ్ళు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే చేశారు కానీ అమితాబ్ బచ్చన్ కు, షారుఖ్ ఖాన్ కు పోటీ ఇచ్చే స్థాయిలో వాళ్ళు విజయాలు సాధించలేదు. అవును. కానీ ఇప్పుడు ఏమవుతోంది అంటే ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, యశ్ కావచ్చు, రిషబ్ శెట్టి కావచ్చు, దక్షిణాది నుంచి వచ్చిన హీరోలందరూ కూడా బలంగా బాలీవుడ్ లో జెండాను పాతగలుగుతున్నారు. అది కూడా కేవలం డబ్బింగ్ సినిమాలతో. మ్మ్. మనం కాంతారా, కేజీఎఫ్, పుష్ప, బాహుబలి, RRR ఇవన్నీ కూడా డబ్బింగ్ వర్షన్లతోనే హిందీలో ఒక బలమైన మార్కెట్ ను సాధించుకుని వసూళ్లు కొల్లగొట్టాయి. మ్మ్. ఈ నేపథ్యంలో అంటే ఒకప్పుడు సాధ్యం కానీ తెలుగు హీరోలు చేయలేనిది ఇప్పటి జనరేషన్ స్టార్లు చేసి చూపిస్తున్నారనేది ఒకటి వాళ్ళలో ఉండొచ్చు. మ్మ్. ఇది మనకు డెప్త్ గా వెళ్లే కొద్దీ దీని వెనక ఏం జరుగుతుంది అసలు విషయం కన్నా అక్కసు వెళ్ళగక్కుతున్నారనే కోణమే ఎక్కువగా కనిపిస్తోందంటారా? దాన్ని కాదనలేము. ఎందుకంటే అక్కసు వెళ్ళగక్కుతున్న ఇది సహజంగా ఈర్షా ద్వేషాలు అనేవి అన్నిట్లోనే ఉంటాయి. సినిమా కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మన వ్యక్తిగతంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈర్షా ద్వేషాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవి పరిశ్రమలో ఏమవుతుంది అంటే మరింత బలంగా ఉంటాయి. మనం కొంచెం వెనక్కి వెళ్తే బాహుబలి 1 కానీ 2 కానీ రికార్డులు కొల్లగొడుతున్నప్పుడు హిందీలో ఏ హీరో గానీ దాన్ని బహిరంగంగా పొగిడిన దాఖలాలు లేవు. తర్వాత ఒకళ్ళిద్దరు ఈ సినిమా గొప్పగా ఉంది మెచ్చుకోవడం అవన్నీ చేశారు కానీ బయటికి వచ్చి తాముగా పొగడతలు గుప్పించిన సందర్భాలు అయితే పెద్దగా లేవు. ఈవెన్ మనం RRR చూసుకున్నా కూడా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రాజమౌళి ఎగరేస్తున్న విజయకేతనానికి చూస్తూ ఉండిపోయారు తప్ప స్పందించలేదు. మీరు అన్నట్టుగా మరి ఇవన్నీ చూసి ఇప్పుడు పుష్ప తర్వాత అల్లు అర్జున్ పెరిగిపోతున్న వైనం, యాక్లీతో చేస్తున్న సినిమా ఏదైతే నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేస్తోందో ఇవన్నీ కూడా మీరు అన్నట్టు అక్కసు వెళ్ళగక్కడానికి ఒక అవకాశాన్ని అయితే ఇచ్చి ఉండొచ్చు. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదానికి చెక్ పెట్టారు కావేరి. ఇక సోషల్ మీడియాలో మొదలైనటువంటి రచ్చకు తెరదించారు. ఇక అల్లు అర్జున్కు క్షమాపణ చెప్పారు కావేరి అండ్ స్వీకృతి. పాడ్కాస్ట్ను డిలీట్ చేసినట్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటీవల అల్లు అర్జున్ను కలవాలంటే 42 రూల్స్ తప్పనిసరి అంటూ కూడా కావేరి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్లో అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్లయింది. తీవ్ర అసహనానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లోనయ్యారు. తమకు ఎవరిని కించపరిచేటువంటి ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.